హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను శనగలతోటి దోశనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు మినపప్పు పెసరపప్పుతో కాకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాసు శనగలను అయితే తీసుకొని గిన్నెలో వాటర్ పోసి నానబెడుతున్నాను. అలాగే 5 స్పూన్ల బియ్యంని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి శుభ్రంగా కడిగి ఒక 6 గంటల సేపు నానబెట్టాను. ఇలా 6 గంటల సేపు నానబెట్టుకున్న ఈ శనగలను అయితే ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిలోకి నేను కొద్దిగా అల్లంని, అలాగే పచ్చిమిర్చిని, ఇంకా కొద్దిగా జీలకర్రని, అలాగే ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకునేసి కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా అయితే మిక్సీ పడుతున్నాను. మనం మధ్యలో కూడా కొద్దిగా వాటర్ సరిపోకపోతే ఒకసారి గ్రైండ్ చేసుకునేసి వాటర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని అయితే గిన్నెలోకి తీసుకునేసి స్టవ్ వెలిగించుకొని ఇలాగ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని అయితే గరిటెతోటి వేసుకునేసి బాగా స్ప్రెడ్ చేసుకునేసి దోశలను అయితే వేసుకోవడమే. చాలా సింపుల్ కదా, చాలా బాగా వస్తాయి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.